శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో మీనరాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సర ఫలితాలను ప్రభావితం చేసేటువంటి గ్రహాలు ముఖ్యంగా గురు, శని, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాల యొక్క స్థితి ఈ సంవత్సరము 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో గురువు సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 24 జనవరి 2027 వరకు సింహరాశిలో ఉంటున్నాడు. ఈ విధంగా 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు ఈ సంవత్సరము. శనేశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో 5 డిసెంబర్ 2026 వరకు ఉంటున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక కేతువు 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క స్థితి ఉంది. అయితే ఈ 4 గ్రహాలు మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు ప్రారంభంలో 4వ స్థానము, మధ్యన 5వ స్థానము, చివరిలో 6వ స్థానము. అంటే 4, 5, 6 స్థానాలలో సంచరిస్తున్నాడు. 4వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, 5వ స్థానం అనుకూలంగా ఉంటుంది, తర్వాత 6వ స్థానం మళ్ళీ ప్రతికూలంగా ఉంటుంది. ఇక శనీశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 12వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితి మూలకంగా ఈ స్థానాలలో ఈ గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారం వలన ఎలాంటి ఫలితం ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా శనీశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. తద్వారా ఏమవుతుంది, మనం చేసేటువంటి వృత్తి లోపల బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణతో మనం పనులు చేయవలసి వస్తుంది. అన్యమనస్కంగా పనులు చేసినట్టయితే మనకు అనర్థము చేకూరుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కనుక ప్రణాళికాయుతంగా మనస్సు నిలిపి పనులు చేయాలి ఈ సంవత్సరము. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత శ్రమ పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. అయితే ఓవరాల్గా ఆదాయం స్థిరంగానే ఉన్నప్పటికీ రావాల్సిన డబ్బు మనకు రావడంలో కొంత ఆలస్యము, తద్వారా మనం చేయవలసినటువంటి పనుల లోపల కూడాను ప్రపోర్షనల్గా ఆలస్యము అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే, ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరము. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దాంపత్యంలో సహనం అవసరము. కుటుంబంలో భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో సహనంతో, ఓర్పుతో అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా ఉన్నట్టయితే మీరు సౌఖ్యంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు కొంత కష్టతరం అవుతాయి. అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. తద్వారా మనకు చేసేటువంటి ప్రయాణం పైన ఒక విసుగు అనేటువంటిది ఏర్పడే అవకాశము ఇక్కడ కనబడుతుంది. అయితే ఓవరాల్గా శత్రువుల మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలలో ఆలస్యం కనబడుతుంది. ధైర్యం మటుకు చాలా అవసరము ఈ సంవత్సరము మీనరాశి వారికి. జన్మస్థానంలో శని కాబట్టి మీరు ధైర్య సాహసంతో ఉన్నట్టయితే పనులు నెరవేరుతాయి. ఏ విషయంలో కూడాను మీరు అధైర్యపడకుండా స్టెప్స్ వేయండి. అప్పుడు గురు భగవానుడి యొక్క అనుకూలత మూలకంగా, కేతువు యొక్క అనుకూలత మూలకంగా మీకు పనులు కలిసి వస్తాయి. సంతాన ప్రాప్తి కనబడుతుంది. ఈ సంవత్సరం మధ్య లోపల సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మట్టుకు శుభవార్త.
ఆధ్యాత్మికంగా పురోగతిని పొందుతారు. మీరు దైవభక్తి పెరుగుతుంది, గురుభక్తి పెరుగుతుంది, నలుగురికి సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం మీకు బాగా పెరుగుతుంది. సేవారంగం పైన మీకు మనస్సు నిలుపుతారు. బీదవాళ్లకు, లేని వాళ్లకు సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పాత సమస్యలు మట్టుకు పరిష్కరింపబడతాయి. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో మార్పు సూచనలు ఉన్నాయి. పెట్టుబడులను మట్టుకు మీరు జాగ్రత్తగా చేయాలి. 1కి 4 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. బ్లైండ్గా చేసినట్టయితే ఇబ్బందుల పాలవుతారు. సంవత్సరం మధ్యలో పెరుగుదల, చివర్లో ఊరట మీకు లభిస్తుంది. సహనము మీకు ఈ సంవత్సరం ఉన్నట్టయితే చాలా విషయాలలో సత్ఫలితాలను పొందుతారు. అంటే శని మూలకంగా మీరు ఎంత సహనంతో ఉన్నట్టయితే అన్ని పనుల లోపల మీరు సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా ఏంటంటే మీనరాశి వారికి శ్రమయే విజయ మార్గంగా ఈ సంవత్సరం కనబడుతుంది. మీరు కష్టపడితే తప్పకుండా మీకు ఫలితము అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది అనే విషయము ఈ గ్రహస్థితి మూలకంగా మనకు తెలుస్తుంది. కనుక ఓవరాల్గా మీకు ఫలితాలు బాగానే ఉన్నాయి. ఇకపోతే ఏ గ్రహాలు బాగా లేవు అనే విషయాన్ని మనం చూసినట్టయితే శని, రాహువు, తర్వాత ప్రారంభం చివరి లోపల కూడా గురువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. కనుక ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. గురు భగవానుడి విషయమై గురువారం రోజున మీరు విష్ణుమూర్తిని పూజించండి. గురువారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడము లేదా ఆ స్తోత్రావళిని వినడం మూలకంగా మీ లోపల ఒక ధైర్యము, స్థైర్యము ఏర్పడుతుంది. ఇకపోతే శని ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి శని విషయమై నల్లని వస్త్రము, నల్లటి నువ్వుల నూనె దానంగా ఇవ్వండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి. మీకు అన్నీ కూడాను మంచి ఫలితాలు ఈ సంవత్సరము ఉంటాయి. ఓవరాల్గా మీనరాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరము మీరు శ్రమించినట్టయితే ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది సారాంశంగా ఈ సంవత్సరము ఈ గ్రహస్థితి మూలకంగా మనకు తెలుస్తుంది. కనుక మీరు మీ ఎఫర్ట్స్ పెట్టండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్టయితే రాశిత్రయ సంచారము కొంత అనుకూలతను ఇస్తుంది. అయినప్పటికీ రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడాను ఒక పక్కన ఉంటాయి. కనుక గురు భగవానుణ్ణి మీరు పూజించడము మంచిది. అంటే గురు భగవానుడు అనంటే సద్గురువులను సేవించండి. ఈ సంవత్సరము ధార్మిక ప్రచారం లోపల ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడాను సమాజానికి, సంఘానికి, మనుష్యులకు అర్పణ చేస్తారో అలాంటి వాళ్లను మీరు సేవించడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా తల్లిదండ్రులను మీరు సేవించండి. ఈ 2026వ సంవత్సరంలో ఎవరైతే తల్లిదండ్రులను సేవిస్తారో ప్రతినిత్యం కూడాను వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుంటూ, వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారో వాళ్లకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక అది చేయండి. అంతేకాకుండా కార్యాల లోపల మనకు ఆటంకము, విఘ్నాలు రాకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడాను గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ గణపతి మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆకస్మికమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు బాగా కావాలి. ఇక మీరు ఉన్నటువంటి స్థితిని అలాగే ఉంచడానికి ఆ విష్ణువు యొక్క అనుకూలత, అనుగ్రహము మీకు కావాలి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీమన్నారాయణుణ్ణి మీరు కొలవండి ప్రతినిత్యం కూడాను. తప్పకుండా మీకు ఒక మంచి స్థితిని ఇస్తాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అదేవిధంగా ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ శివుణ్ణి కూడాను మీరు అర్చించండి.
ఈ సంవత్సరం మొత్తం కూడాను మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ శివుడికి అభిషేకం చేయడము, బిల్వార్చన చేయడము, పంచామృతములతో అభిషేకం చేయడం మూలకంగా ఆ శివుని యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్యము కలుగుతుంది. ఐశ్వర్యం అంటే సంతానం లేనటువంటి వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు. ఏదైతే మీరు అభీష్ట కార్యసిద్ధి మీ మనసులో ఏదైతే పెట్టుకుని ఆ భగవంతుడి దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి కొలుస్తారో ఆ కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడాను మీరు చెయ్యండి. గ్రహస్థితి ఒక రకంగా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ పరిహారం రూపంలో మనం భగవంతుణ్ణి ప్రతినిత్యం కూడాను కొలిచినట్టయితే మీకు అన్ని విషయాలలో మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీరు భగవంతుణ్ణి నమ్మండి, దేవాలయానికి వెళ్ళండి, దేవుణ్ణి కొలవండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఈ 2026వ సంవత్సరంలో కలుగుతాయి.